నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాటిలైట్ సోరయాను ప్రయోగించిన ఇరాన్, వెస్టర్న్ దేశాల్లో ఆందోళన. అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, దేశమంతటా పండుగ వాతావరణం. ప్రచారంపై జగన్ ఫోకస్, 27న ఎన్నికల శంఖారావానికి ఏర్పాట్లు. రాముని ప్రాణప్రతిష్ఠకు హాజరు కావడం పూర్వజన్మ సుకృతం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. విధుల నుండి అంగన్వాడీల తొలగింపు, 25న కొత్త నోటిఫికేషన్. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ప్రజా సంఘాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మొన్నటి వరకు ఉత్తర కొరియా, అమెరికాతో సహా వెస్టర్న్ దేశాలకు సవాల్ విసురుతూ శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపగా, తాజాగా ఇరాన్ తన శాటిలైట్ సొరయాని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను ధిక్కరించి ప్రయోగాన్ని చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ సోరయ శాటిలైట్ని భూ ఉపరితలం నుండి 750 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైళ్లను మెరుగుపరుస్తుందనే వెస్టర్న్ దేశాల భయాల నేపథ్యంలో ఈ ప్రయోగం జరిగింది. 3 దశల రాకెట్తో ఈ సోరయ శాటిలైట్ని ఉంచినట్లు ఇరాన్ అధికారిక IRNA వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇది ఏ తరహా శాటిలైట్ అనే వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రయోగం ఇరాన్ పౌర అంతరిక్ష కార్యక్రమాలతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంతరిక్ష కార్యక్రమంలో భాగమని నివేదిక తెలిపింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. జనవరిలో దీపావళి పండుగను పోలిన అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है. ఈరోజు చాలా సుదినం. మనకు 500 సంవత్సరాల తర్వాత ఈరోజు మనము ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము. ప్రాణప్రతిష్ఠ తర్వాత మేము ఇక్కడ సీతారామ కళ్యాణం ఘనంగా జరుపుకుంటున్నాము. వచ్చిన భక్తాదులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి సహకరించినటువంటి పెద్దలకు, మతాపీఠాధిపతులకు, ప్రతి ఒక్కరికి మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ రోజు రాముడు అంటే ఒక రోల్ మోడల్, ఒక నిదర్శనం. అంటే మనిషి అంటే ఇలా జీవించాలి, మాట ప్రకారం ఉండాలి, మంచి పరిపాలన చేయాలి. అన్ని రకాలుగా కూడా ఈరోజు ఒక రోల్ మోడల్గా ఉన్న రాముడు ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం కొంత నవశకానికి ఒక దారి తీస్తాను అనుకుంటున్నాను. ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదలు కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. అందులో జనాల మంచి పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది. అందరూ ఒకే బాణం ఒకే మాట అన్నట్టు కొత్త మార్పు వస్తుంది. నిజంగా యువతకి, భారత యువతకి మంచి స్ఫూర్తినిస్తుందని కోరుకున్నాను. కొన్ని వేల లక్షల మంది ప్రజలు వీక్షిస్తుండగా ఈరోజు రాముడిని ప్రతిష్ఠించడం జరిగింది. బాలరాముడిగా ఈరోజు మన దేశానికి మార్గదర్శకం కాబోతున్నారు. శ్రీరాముడిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ఒక ఆదర్శ పురుషుడు, ఆదర్శ తండ్రి, ఆదర్శ శిష్యుడు, ఆదర్శ భర్తగా కూడా ఉన్నట్టు అందరం కూడా ప్రసిద్ధుడు. ఈరోజు రామ జన్మభూమి రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భముగా అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, యాత్రికులకి, భక్తులకి, స్థానికులకి అందరికీ ఇక్కడ అన్నదానం జరుగుతున్నది. దగ్గర 5,000 పైన చిలుకు అన్నదానం చేయవలసిందిగా మేము చేస్తున్నాము. ఇది భారత చరిత్రలో మిగిలిపోయే సుదినంగా, చరిత్రలో కాదు రాబో తరాలకు కూడా నిలిచిపోయే ఒక అద్భుతమైన రోజుగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించారు. ఆయన
పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాముల వారిని దర్శించుకున్నారు. అలాగే తిరుపతిలో జనసేన నాయకులందరూ కూడా రాముల వారి భక్తుడైన ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అయోధ్యలో జరిగిన చారిత్రాత్మక ఘట్టానికి హాజరు కావడం పూర్వజన్మ సుకృతంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆయన కరుణ కృపా కటాక్షాల వలన నేను ఆ స్వామి ఆలయ అధ్యక్షుడిగా నియమించబడటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన నేను తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతినిధిగా రామాలయ ప్రారంభోత్సవం రోజున పాల్గొనటం నా జీవితకాల పుణ్యఫలం. ధన్యమైంది నా జీవితం. మానవులకు ఒక గొప్ప సందేశాన్ని వినేటువంటి అదృష్టం అదృశ్య రూపంలో నాకు కలిగింది అని నేను భావిస్తున్నా. గర్భగుడిలో వెళ్ళడానికి అందరూ ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో నేరుగా బాలరాముడి దర్శనం జరిగింది. దాన్ని ఎలా వర్ణిస్తారు? సాక్షాత్తు రాముడే, త్రేతాయుగపు రాముడే, కౌసల్య కడుపులో పుట్టినటువంటి రాముడే మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత, అనేక ఎదురుచూపుల తరువాత ఆయనే నేరుగా బాలరాముడై అక్కడికి వచ్చి నిలబడ్డట్టుగా ఉన్నది. అంతకంటే చెప్పాల్సినంత మాటలు నా దగ్గర లేవు. జై శ్రీ. కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీరామనామ స్మరణతో శ్రీకాళహస్తి పట్టణం మారుమోగింది. శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేసిన శుభ సందర్భంగా అనుబంధ రామాలయమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ అనుబంధ రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ముందుగా దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు స్వాగతం పలికి శ్రీరామచంద్ర ప్రభు దర్శనానంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను బియ్యపు పవిత్రారెడ్డి మరియు బోర్డు సభ్యులు ప్రజలకు అందజేశారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు అయోధ్యలో నూతన శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయం ముందర భాగంలో అత్యంత వైభవపేతంగా శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలను తీసుకుని రాముల వారి ఉత్సవ మూర్తులతో ఆలయ మాడవీధులలో మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి వరదరాజస్వామి వారి ఆలయం ముందర ప్రత్యేక అలంకరణతో రూపుదిద్దిన వేదికపై శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం ప్రారంభమైంది. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు టీటీడీ పరిపాలనా భవనంలో అన్నమయ్య ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అక్కడి నుండి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ మేళతాళాల మధ్య ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయ మాడవీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా కళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల తర్వాత ఈరోజు అయోధ్యలో రామ మందిరం ప్రారంభిస్తున్నారు కాబట్టి దాని సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈ మధ్య 4 సంవత్సరాలుగా కరోనాను పురస్కరించుకొని దాంట్లో కార్యక్రమం జరగలేదు. కాబట్టి ఈరోజు మాకు ఏఈఓ గారు, జేఈఓ గారు, ఈఓ గారు, మా డైరెక్టర్ గారు, ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడీల ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు. మిగిలిన జిల్లాల్లోనూ టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు కలెక్టర్లు. నోటిఫికేషన్ విడుదల చేసి
కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ విధులకు హాజరు కాని కార్యకర్తలు 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సాధికారత అధికారి ఎంఎన్ రాణి తెలిపారు. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా సుదీర్ఘ కాలంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే వీరిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అయినా వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు ఆందోళనల్లో భాగంగా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడలో దీక్ష చేస్తున్న వారి దీక్షలను భగ్నం చేసిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో వై నాట్ 175 నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేత, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 2 లక్షల మందితో తొలి సభ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. 34 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభకు వస్తారని ఆయన అన్నారు. అదే రోజు పార్టీ కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిపారు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. దీంతో సీఎం జగన్ కూడా త్వరలోనే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా బాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడడంతో పలువురు ప్రయాణికులు గాయాలకు గురయ్యారు. బాకరాపేట ఘాట్ రోడ్డులో సోమవారం వేకువజామున బస్సు ప్రమాదానికి గురైంది. బళ్ళారి నుంచి 45 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్న బస్సు మలుపు వద్ద బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సిబ్బంది ద్వారా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. జరిగిన సంఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం భక్తుల సేవలో తరించే టీటీడీ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కల్పించడం కోసం ప్రతి ఏడాది టీటీడీ నిర్వహించే ఉద్యోగుల క్రీడా పోటీలను ఈ ఏడాది నుంచి పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ ధర్మకర్తల మండలికి విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు టీటీడీ వార్షిక క్రీడలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరిలో ఉద్యోగులకు నిర్వహించబోయే టీటీడీ వార్షిక క్రీడలు 2024ను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేలా గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ ధర్మకర్తల మండలి సభ్యులను, అధికారులను కోరారు. నిన్నటి దినం మన ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం గారికి కూడా కలిసి ఉద్యోగస్తులందరి తరపున ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో అంగరంగ వైభవంగా క్రీడాకారులందరినీ ప్రోత్సహించడానికి క్రీడలు నిర్వహిస్తోందో అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఆటగాళ్ళకి టీషర్ట్ కానీ, క్యాప్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. మేము కూడా టీటీడీ మేనేజ్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయే టీటీడీ వార్షిక క్రీడోత్సవాల్లో కూడా గతంలో కూడా టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా టీషర్టు, క్యాప్, గెలిచిన వాళ్ళకి ట్రాక్ షూట్లు ఇలా ఇచ్చేవాళ్ళు. అది మళ్ళా మీరు తిరిగి ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. జనవరి 26న జరిగే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓవైపు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు సిబ్బంది రిహార్సల్స్ జరుగుతున్నాయి. 1950లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించడం, అదే సమయంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంతో ప్రతి సంవత్సరం జనవరి 26న కర్తవ్య మార్గంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరేడ్కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటంటే 75వ గణతంత్ర దినోత్సవం కావడమే. ఈ వేడుకలకు తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్తో పాటు కపిలతీర్థం రోడ్డులోని టీటీడీ పరేడ్ గ్రౌండ్ కూడా సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం హోంగార్డులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిబ్బంది, విజిలెన్స్ విభాగాలకు చెందిన బెటాలియన్లు రిహార్సల్స్ చేస్తున్నారు. వారి ప్రతిభా పాటవాలను గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించడం కోసం తర్ఫీదు పొందుతున్నారు. పారదర్శకంగా ఓటర్ లిస్టు రూపొందించామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల ఓటర్ లిస్టు విడుదల నేపథ్యంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సెన్సస్ ప్రకారం మన పాపులేషన్ అంటే మన జిల్లా అరౌండ్ 22,42,000 ఉంటుంది. సెన్సస్ ప్రకారం రెగ్యులర్ గా స్టాటిస్టిక్స్ ప్రకారం మనం ప్రతి ఇయర్ 0.99% అంటే ఆల్మోస్ట్ 1% ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం జనరల్ గా. సో అలా వేసుకుంటూ వస్తే 2011 లాస్ట్ సెన్సస్ తర్వాత జనరల్ గా తీసుకుంటే 22,42,000 పాపులేషన్ ఉండాలి మన జిల్లాలో. సో 22,42,000 పాపులేషన్ గాను దాదాపు 71% మనకి ఓటర్స్ ఉండాలి. మనకు కూడా ఆల్మోస్ట్ 69 ఆఫర్స్ ఉన్నాయి. ఇంకేదైనా మిస్ అయి ఉండొచ్చు. సో ఏదైనా 18 years 19 years మంది మన దగ్గర పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాబట్టి నాకున్న డౌట్ ఏంటంటే మన పిల్లలు బయటకు ఏదైనా చదువుతుంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు చేర్చకపోయి ఉండొచ్చు, ఇంకా వాళ్ళు వచ్చి అప్లై చేసుకోకపోయి ఉండొచ్చు. సో ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఇంకా మన జిల్లాలో అట్లీస్ట్ ఒక 6-7 మంది పిల్లల్ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు బయట ఎక్కడ చదువుకుంటూ ఉండి పేరెంట్స్ ఏదైనా పండుగకి ఏదైనా కొంచెం పండుగ యాడ్ చేస్తూ ఉంటారు జనవరి. తిరుపతి నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చివరి బంపర్ లక్కీ డ్రాలో గెలుపొందిన 48 మంది విజేతలతో పాటు కారు గెలుచుకున్న విజేతకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో భాగంగా చివరి బంపర్ డ్రా తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ ఉప కమిషనర్ బాలునాయక్ విచ్చేసి కస్టమర్ల సమక్షంలో లక్కీ డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు. మొత్తం 48 మందిని ఎంపిక చేసి వారికి LED టీవీలు, స్మార్ట్ వాచ్లు, వెండి వస్తువులు, వెట్ గ్రైండర్లు బహుమతులుగా అందజేశారు. ఆ తర్వాత కూర్మారావు అనే వ్యక్తికి బంపర్ డ్రాలో కారును అందజేశారు. ఇవాళ జరిగిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంక్రాంతి బంపర్ డ్రాలో ముఖ్య అతిథిగా జైసిఎల్ బాలునాయక్ గారు ఇచ్చేసి బంపర్ డ్రాని కూపన్ తీశారు. దీంట్లో కారు విజేత కూర్మారావు గారు గెలుచుకున్నారు. కూర్మారావు గారికి మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతాం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 ఎర్రచందనం స్మగ్లర్లను 2 వేరువేరు ఘటనలలో అరెస్ట్ చేసి నిందితుల నుంచి 10 ఎర్రచందనం దుంగలు, 1 కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ DSPలు చెంచుబాబు, మురళీధర్లు తెలిపారు. తిరుపతి నగరంలోని కపిలతీర్థం వద్ద ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో DSP చెంచుబాబు మాట్లాడారు. నిన్న మరియు మొన్న 2 రోజుల్లో మంచి గుడ్ వర్క్ జరిగింది. సానిపాయ బేస్ క్యాంప్ నుంచి RSI మురళీధర్ రెడ్డి టీమ్ రాయవరం, సుండుపల్లి, రాయవరం ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక హుండై యాక్సెంట్ కారు, దాంతోపాటు 5 లాక్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ ప్రాంతంలో వాటిని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి నౌషాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ లాక్స్, వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూలీల గురించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు భక్త కన్నప్ప ముక్తి పొందిన రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్త కన్నప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో శ్రీ భక్త కన్నప్ప స్వామివారిని అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి KS రామారావు మరియు టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి సుమారు 200 మంది భక్త కన్నప్ప భక్తులు ఈ అభిషేకంలో పాల్గొన్నారు. తిరుమల ధర్మగిరిలో ఘనంగా సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణం నిర్వహించారు. శ్రీ రామాయణ పారాయణ కార్యక్రమము అంటే సమగ్రమైనటువంటి వాల్మీకి రామాయణం యొక్క పారాయణ, అలాగే శ్రీరామ, సీత, లక్ష్మణ, హనుమత్ మంత్రానుష్ఠానములు, ఆయా వేద విభాగముల్లో ఉన్నటువంటి మూల పారాయణ, ఇటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ
శ్రీరామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి నేడు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో ఈ కార్యక్రమాల నిర్వహణ జరుగుతూ ఉన్నది. 12 గంటలు ఆ తర్వాత 1 గంటకు రామపట్టాభిషేక సర్గ కూడా చక్కగా పారాయణ చేసుకొని ఆస్థానంతో ఈ కార్యక్రమం సుసంపన్నం చేసుకుంటూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపైన ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశించిన గడువు లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జిల్లా అధికారులకి సూచించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, కేపీ శ్రీనివాస్, భవానీ శంకర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు. సినీ నిఘంటువు అక్కినేని నాగేశ్వరరావు అని అక్కినేని అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ కీర్తించారు. అక్కినేని నాగేశ్వరరావు 10వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో ఆయన అభిమాన సంఘం నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు అక్కినేని అభిమాన సంఘం ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం విచ్చేసి అన్నదానం చేశారు. అక్కినేని పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, అక్కినేని కళాశాల కానీ ఎన్నో కృష్ణా జిల్లాలో రాష్ట్రం అంతటా నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆదుకున్న వ్యక్తి. ఆ విషయం ఎవరికి తెలియదు. ఇలాంటిది వారు ఎన్నో చేశారు. అదే బాటలో కోవలో అక్కినేని నాగార్జున గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. వీరి కుటుంబము కలకాలం వర్ధిల్లి పేద ప్రజలను ఆదుకొని ఇంకా సినిమాల్లో వారి కుటుంబం అంతా వారసులంతా ముందుకు పోవాలని. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాపులకు పెద్దపీట వేసింది. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కాపులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బుజ్జిబాబు నాయుడు హితవు పలికారు. తిరుపతి ప్రజలు నమ్మరు. ఇలా ఎన్ని రాసుకున్నా ఎన్ని చెప్పుకున్నా తిరుపతి ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఏ కులాన్ని ఎలా గౌరవిస్తుంది, ఎవరికి ఏ ప్రాధాన్యత ఇస్తుంది అనే విషయం ప్రజలకందరికీ తెలుసు. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి అనుకున్నారు వైఎస్ఆర్ను మట్టి కనిపించాలి అనే ఆలోచనతో అన్ని కులాలు, అన్ని వర్గాలు ఖచ్చితంగా ఈసారి గట్టిగా పనిచేయాలని ఎవరికి తెలుగుదేశం పార్టీలో ఎవరికిచ్చినా కలిసి కట్టుగా పనిచేయడానికి అన్ని కులాలు ముందున్నాయి. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు విజయవాడకు వెళితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే జీతాలు పెంచాలి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అంగన్వాడీల పైన విజయవాడలో పెద్ద ఎత్తున పోలీసుల్ని అక్కడ ఉసుగొలిపి అంగన్వాడీల పైన కనీసం మహిళలు అన్నటువంటి విద్యుత్ జ్ఞానం లేకుండా ఈరోజు దాడులు చేపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళేమీ పెద్ద కోరికలు కోరలేదు. ఈరోజు ధరలు పెంచారు. ధరలు పెంచిన దానికి అనుగుణంగా జీతాలు పెంచమంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా పెంచుతామని ఆ రోజు చెప్పావు. కానీ ఈరోజు 3,000 రూపాయలు తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. ఈరోజు ఈ యొక్క అంగన్వాడీలకి న్యాయం జరగాలని చెప్పి అన్ని సంఘాల తరఫున ఈ కళాశాల నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. సిఐటి నాయకత్వం, ఐఎఫ్టీ నాయకత్వాన్ని అరెస్ట్ చేయించడం, జిల్లాలో ఉండేటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం, జిల్లాలో ఉండేటువంటి అంగన్వాడీ కార్మికులను అరెస్ట్ చేసి ఎస్మా చట్టం వర్తిస్తుందని చెప్పడం మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకొని ఈవేళ అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేని పక్షంలో రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి విదేశాల్లో అందుబాటులో ఉన్న ఎంఎస్ డేటా సైన్స్ కోర్సును తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎస్వీయు ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి రూపకల్పన చేసిన రకరకాల సాంకేతిక పరిజ్ఞానం గల కోర్సుల్లో భాగంగా ఎంఎస్ డేటా సైన్స్ కోర్సును నిర్వహించేందుకు అమెరికాలోని ఎక్సాఫ్లూయెన్స్ ఇన్స్ సంస్థతో ఎస్వీయు ఎంఓయు చేసుకుంది. ఇందులో భాగంగా సోమవారం ఈ కోర్సును ఎస్వీయు ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
And if you talk about these things, you will know that what today the data science is nothing but what we have basically and which we were doing earlier, but because of undated data which is available and the lethargy developed by human beings. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి కేసు విషయాలను అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన నేరాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతరత్ర కారణాలతో ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 70 మంది వారి సమస్యలను స్పందన ద్వారా విన్నవించుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని, సుదూర ప్రాంతాల నుండి ప్రయాసపడి ఎస్పీ కార్యాలయానికి రాలేని వృద్ధులు, మహిళలు వారి పరిధి పోలీస్ స్టేషన్ల నందు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని కూడా స్పందన ఫిర్యాదులాగే పరిగణించి పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. అయోధ్యలో బాలరామాలయ నిర్మాణంతో భారతదేశంలో నవశకం ఆరంభమైందని, మనుషుల్లో చెడుతత్వం పోయి మంచి ఆలోచనలు కలగాలని వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయులు ఆకాంక్షించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభం సందర్భంగా కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ, వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయులు, డైరెక్టర్ శ్రీదేవి, సభ్యులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరాముని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పేద ప్రజలకు అన్నదానం చేశారు. దేశ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ కూడా ఒక మహోన్నతమైన రోజు. ఈవేళ అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించిన అయోధ్య మందిరం, స్వామివారి మందిరంలో బాల శ్రీరాముల వారిని ప్రతిష్టాపన జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా. మన ప్రధానమంత్రి మోడీ గారు 10 రోజులు ఉపవాసం ఉండి ఈవేళ ప్రాణప్రతిష్ఠకు ఈవేళ అటెండ్ అయ్యారు. ఆ శుభ సందర్భంగా కస్తూర్బా గాంధీ ట్రస్టు, అలాగే వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం ట్రస్ట్ అందరం కూడా కలిసి ఇక్కడ మన శ్రీరామమూర్తికి పూలమాలలు వేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని విగ్రహం ప్రతిష్ఠించి మనం ఈ భూమి మీద బతుకుండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మా డాక్టర్ పిసి రాయల్ సారు, కస్తూరి గాంధీబాయి ట్రస్టు, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థాన తరపున ఈరోజు శ్రీరామచంద్రునికి ఉర్త సహాయం ఎంతో అదే మాటతో ఈరోజు మా పిసి రాయల్ సారు ఉర్తా భక్తిగా ఈరోజు 10 మంది పేదల కడుపు నింపుతూ ఈరోజు శ్రీరాముల వారిని ఈరోజు ఏదైతే మోడీ గారు చెప్పారో. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, నాడు నేడు విద్యా విధానం కావచ్చు, జగనన్న కాలనీలు ఇచ్చి మనం ఇల్లు కంప్లీట్ చేసిన విధానం కావచ్చు, ఈరోజు జిల్లాలో ఆగ్రహంగా ఉన్నాం. అటు నాడు నేడు విద్యా వ్యవస్థలో కానీ, ఇటు వైద్యపరంగా కానీ, ఇటు జగనన్న కాలనీలో కానీ, మరలా అమూల్ డైరీ సాధించుకోవడంలో కూడా చిత్తూరు జిల్లా అగ్రభాగాన్ని ఇచ్చింది. ఇంకా త్రాగునీరు వ్యవస్థ వచ్చే కొందరికి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల్ జీవన్ మిషన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు కావచ్చు, జిల్లా పరిషత్ నిధులు కావచ్చు, ఎక్కడా కూడా త్రాగునీరు ఇబ్బంది లేకుండా ఈ 4.5 సంవత్సరాలు కూడా మనము జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాలో అందరికీ నీరు అందించినటువంటి ఘనత కూడా జిల్లా పరిషత్ ఘనతగా భావిస్తుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డైల్ కమిషనర్ సమస్యల అర్జీలను స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత స్వీకరించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. నేను దెబ్బార్ లేఅవుట్ నుంచి వచ్చాను. ఇప్పుడు 2 మాటలు వచ్చి 3 మాటలుగా ఇప్పుడు వస్తున్నాను. మాకు టీడీఆర్ ఇవ్వాలని ఇచ్చాము. ఇది ఇచ్చినా కూడా ఇంతవరకు చూపిస్తున్నారు, ఇంతవరకు ఇవ్వటం లేదు. తిరిగి నా వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు తిరిగి పోతున్నాను, ఇంతవరకు
ఇవ్వటం లేదు, అది లేదు ఇది లేదు, దాంతో ఆ జీవోలో లేదు ఈ జీవోలో లేదు, అప్పుడు ఉండింది ఇప్పుడు లేదని ఇచ్చేస్తూ ఉన్నారు. తిరిగిపోతున్నాను, నాకు ఇవ్వటం లేదు. తిరుపతి నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగంలోని వాటర్ వర్క్స్లో అవుట్సోర్సింగ్ కింద మేము పనిచేస్తున్నాం. గత జరిగినటువంటి మీటింగ్లో, ఉప కమిటీ మీటింగ్లో ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే జీతాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. దానిపైన ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేయడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,320 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,776 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాటిలైట్ సోరయాను ప్రయోగించిన ఇరాన్, వెస్టర్న్ దేశాల్లో ఆందోళన. అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, దేశమంతటా పండుగ వాతావరణం. ప్రచారంపై జగన్ ఫోకస్, 27న ఎన్నికల శంఖారావానికి ఏర్పాట్లు. రాముని ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావడం పూర్వజన్మ సుకృతం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. విధుల నుండి అంగన్వాడీల తొలగింపు, 25న కొత్త నోటిఫికేషన్. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.